ఒక ఫ్యామిలీ తిరుమలకి వెళ్తుందంట. సో, వెళ్తూ వెళ్తూ వాళ్ళ ఇంటికి పక్కింటి వాళ్ళకిచ్చేసి, మా ఇల్లు కాస్త గమనిస్తూ ఉండండి అని చెప్పేసి వెళ్లారంట. అక్కడికి వెళ్ళాక చూస్తే యాజ్ యూజువల్ చాలా పెద్ద క్యూ 24 అవర్స్ పడుతుంది దర్శనం అవ్వడానికి అని చెప్పారంట. సో, ఇంకేం చేస్తారు? ఏం చేయలేరు. ఇంకా వెళ్ళిపోయారు, దర్శనం చేసుకునే రావాలి కదా! సరే అని ఆ పక్కింటో తాళం ఇచ్చినారు కదా! వాళ్ళకి కాల్ చేసి, ఇలా దర్శనం అవ్వడానికి 24 అవర్స్ పడుతుందంట. ఇంట్లో మా కుక్క పిల్ల ఉంది. మేము పెట్టిన స్నాక్స్ అవి అయిపోతాయి. సో, దానికి అప్పుడప్పుడు కొంచెం స్నాక్స్ పెడుతూ ఉండండి అని చెప్పారంట. చెప్పేసి దర్శనానికి వెళ్ళారు. దర్శనం చేసుకొని వచ్చారు. మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి, ఇక్కడ చూడడానికి చాలా లొకేషన్స్ ఉన్నాయండి. ఒకసారి అవి కూడా మేము చూసుకొని వస్తాము. మా తులసి చెట్టుకి కాస్త నీళ్లు పోస్తూ ఉండండి అని చెప్పారంట. సరే అని వాళ్ళు అన్నారు. వాళ్ళు అలానే నీళ్లు పోస్తున్నారు. వీళ్ళు ట్రిప్ మొత్తం హ్యాపీగా ఎంజాయ్ చేసి 3 డేస్ తర్వాత ఇంటికొచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పి, చాలా చాలా థ్యాంక్స్ అండి, మా ఇంటిని చాలా బాగా చూసుకున్నారు. మా తాళాలు ఇస్తే మేము ఇంకా ఇంటికి వెళ్తాము అని చెప్పారంట. అప్పుడు వాళ్ళు అన్నారంట, ఎందుకు ఇస్తాం మీకు తాళాలు? మేము చూసుకున్నాం ఇంటిని 3 డేస్, ఇవ్వం మీకు, ఆ ఇల్లు మాది అన్నారంట. ఏమన్నా అర్థం ఉందా? అర్థమే లేదు అసలు కదా. మనం కూడా తెలుసో తెలియకో ఇలానే చేస్తున్నాం. తెలియకే చేస్తున్నాం. తెలుసో తెలియకో కాదు, తెలియకే చేస్తున్నాం. తెలుసుకుంటే మేబీ అలా చేయమేమో. మన లైఫ్లోకి వచ్చిన ప్రతిదీ ఆయన మనకిచ్చింది. అది ఆయనది, మంది కాదు. నాది కాదు, నీది కాదు, మంది కాదు. ఆయన ఇచ్చారు. అది ఎంతకాలం ఉండాలో అంతకాలం మన దగ్గర ఉంటుంది. ఆ తర్వాత అది వెళ్ళిపోవాల్సిన టైం వచ్చినప్పుడు వెళ్ళిపోతుంది. నాకు ఇచ్చావు, నేను ఇది నాది కాదు. అలా మనం అనుకోకూడదు. ఇలా చెప్పడం చాలా ఈజీ, చేయడం చాలా 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 కష్టమైన. కానీ ఇదే ఫ్యాక్ట్. ఇచ్చాడు, ఉండాల్సినంత కాలం ఉంటుంది, వెళ్ళిపోవాల్సిన టైం వచ్చినప్పుడు వెళ్ళిపోతుంది. అది పైకి కావచ్చు, నీ లైఫ్లోంచి బయటికి కావచ్చు. ఇది యాక్సెప్ట్ చేయండి. ఇది యాక్సెప్ట్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే, మీ బాధ తగ్గుతుంది. మీ యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్ ఇవన్నీ తగ్గుతాయి. ఒక రియాలిటీలో మనం బ్రతుకుతాము. హరే కృష్ణ.